నారా రోహిత్ లోకేష్ గారి సోదరుడు అవుతాడు. చంద్రబాబు గారి సోదరుడి కొడుకు హీరోగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో వాస్తవంగా 2014కు ముందు వచ్చిన సినిమాలు అత్యంత పరిమితమైతే 2014లో చంద్రబాబు గారు సీఎం అయ్యాక ఆయన దిగిపోయే 5 ఏళ్లలో 17 సినిమాల్లో హీరోగా చేశాడు. ఆయన మహేష్ బాబు వల్ల కాలేదు, అల్లు అర్జున్ వల్ల కాలేదు, నాగార్జున వల్ల కాలేదు, ప్రముఖ హీరోలైనటువంటి ఎవరి వల్ల కాలేదు, రామ్ చరణ్ వల్ల కాలేదు, చిరంజీవి వల్ల కాలేదు. వాళ్ళందరూ కూడా ఏడాదికి 1-2 సినిమాలు తీయడం గొప్ప అనుకుంటే 5 ఏళ్లలో 17 సినిమాలు తీసినటువంటి ఏకైక హీరో. వాస్తవంగా అంత పెద్ద అగ్ర హీరోలకు కూడా ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే మళ్ళీ గ్యాపు, స్పేసు ఇట్లాంటివన్నీ. రవితేజనే సాక్ష్యం. ఎంత అద్భుతమైన హీరో. ఓ సినిమా ఫెయిల్ అవ్వగానే మళ్ళీ సినిమాలు రావడానికి చాలా రోజులు తిప్పలపడాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటిది నారా రోహిత్కి 17 సినిమాలు అవకాశాలు వచ్చినాయి. అది మొన్న మధ్యనే చెప్పుకున్న వైసీపీ వాళ్ళు అది ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన తప్పు ఏంటంటే గత 4.5 ఏళ్ల నుంచి అతనికి అలాంటి సినిమాలు ఇప్పించకపోవడం. అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఈయన నుంచి ప్రయోజనాలు ఆశించేవాళ్ళు, లేకపోతే సాక్షి వాడు రాసినట్టు లంచాన్ని ఆ విధమైనటువంటి సినిమా రూట్లోకి మళ్లించడం ఏదో చేసుకున్నారు, కథ నడిచిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ప్రభుత్వంలో లేకపోయేటప్పటికి ఒక్కళ్ళు కూడా అతని సినిమాలు ఏం చేయలేదు. దాన్ని ఇవాళ సాక్షి హైలైట్ చేసింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారి ఇనిషియేటివ్ తీసుకునైనా సరే నారా రోహిత్కి ఏమైనా సినిమాలు ఇప్పించాల్సిన బాధ్యత వచ్చింది. ఎందుకంటే నారా రోహిత్ని అప్పట్లో అంటే రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి పోటీ చేయాలని పట్టుబడుతున్న టైంలో 2009లో రోజా ఆ సీటు ఆశిస్తున్నప్పుడు అప్పుడు రామ్మూర్తి నాయుడిని పిలిచి రోహిత్ని పిలిచి అడిగారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రామ్మూర్తి నాయుడికి అప్పటికే మతి స్థిమితం సరిగ్గా లేదు. ఇప్పుడు కూడా గొలుసులతో కట్టేసి ఉన్నారంటారు. అది ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ ఆయన బయటకైతే తీసుకురారు. అది ఆయన మతి స్థిమితం అప్పటికే లేదు. కాబట్టి ఆయన కొడుగ్గా నువ్వు రాజకీయాల్లోకి వస్తావా, సినిమాల ఏదో తేల్చరా, అప్పుడు నేను అమ్మాయి విషయంలో నిర్ణయం తీసుకుంటానంటే నాకు రాజకీయాలు వద్దు పెదనాన్న, సినిమాలు కావాలని చెప్పాడు. అందుకని అతనికి సినిమాకి అప్పుడు ఫస్ట్ డబ్బులు తను స్పాన్సర్ చేశారు చంద్రబాబు గారు. ఇది వాస్తవం. ఆ తర్వాత సీఎం అయ్యాక 17 సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ పట్టించుకోలేదు. మొన్న ఈ మధ్యన పాపం లోకేష్ పాదయాత్రలో వాటిట్లో కూడా ఉన్నారు. తెలుగుదేశం కోసం సిన్సియర్గా కష్టపడుతుంటాడు నారా రోహిత్, ప్రచారం కూడా చేస్తుంటాడు. అట్లాంటి రోహిత్కి ఇప్పుడు ఈ వార్త సాక్షి హైలైట్ చేస్తున్నందుకు, గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో అలచల్ చేస్తున్నందుకన్నా ఇప్పుడైనా ఏదైనా డబ్బులు ఇచ్చి అతనికి చేత సినిమాలు తీపించాల్సిన బాధ్యత చంద్రబాబు గారికి ఉంది.